ఏదైనా కేసులో ఎవరినైనా అరెస్టు చేస్తే, వాళ్ళని రోడ్ల మీద మార్చ్ ఫాస్ట్ లాగా నడిపించుకుంటూ వెళ్ళడం, జీవించే హక్కును కాలరాసినట్లే, వాళ్ళ గౌరవంగా జీవించే హక్కును కాలరాసినట్లే. అది పూర్తిగా చట్ట వ్యతిరేకం. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చాలా సార్లు చెప్పింది. బట్ ఆంధ్రప్రదేశ్‌లో చిన్న చిన్న రాజకీయ ప్రేరేపితం, రాజకీయ కక్షతో కూడిన కేసులలో అరెస్టులు చేసి, నడి రోడ్డు మీద వాళ్ళందరూ కుంటుతూనే పోతూ ఉన్నారు. నడి రోడ్డు మీద నడిపించుకుంటూ పోయి, అదేదో ఇంకా 'అగ్గుజాం' సినిమాలో, 'కర్తవ్యం' సినిమాలో అని చెప్పి తెలుగుదేశం పార్టీ పత్రికలు బ్యానర్ హెడ్డింగ్‌లు పెట్టి వాళ్ళకి బుద్ధి జ్ఞానం లేదు. ఆ! ఎవడైనా గూడా అన్నం తినేవాడు జర్నలిజంలో ఉంటే ప్రజలను మోసం చేయొద్దు. రవ్వంతైనా నిజం చెప్పాలి. అట్లా నడిపించడం సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ చట్ట ఉల్లంఘన గదా! ఈ ఎదవలేందో అది హీరోయిస్టిక్ లాగా బ్యానర్ హెడ్డింగ్ పెట్టి కథనాలు రాత్తారు. మీ బతుకులు చెడబుట్టారు. అనవసరంగా ఆంధ్రప్రదేశ్ నాశనం చేస్తున్నారు జర్నలిజం ముసుగులో. సరే ఇప్పుడు ఇది అందరికీ తెలుసు ఉల్లంఘన అని. మొన్న మాట్లాడుకున్నాం ఇదే విషయం మీద కదిరి డీఎస్పీ గారిని అడిగితే, మా దగ్గర వెహికల్ లేదు అందుకని నడిపించుకుంటూ పోయాము అన్నారు. మళ్ళీ మొన్న అదేదో కత్తితో కేక్ కోసారు జగన్మోహన్ గారి బర్త్‌డే రోజు పెద్ద కత్తితో అనేది రఫా అన్నారని, దాంట్లో అరెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళని నడిపించుకుంటూ పోయారు. ఎందుకు పోలీసులు ఇంత యథేచ్ఛగా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌ని ఉల్లంఘిస్తున్నారు అనే చర్చ జరిగింది. తాజాగా డీజీపీ గారి దగ్గర మీడియా మంత్రులు ఇదే ప్రశ్న వేశారు. డీజీపీ గారు మీడియా సమావేశం పెడితే వేరే అంశానికి సంబంధించి మీడియా మిత్రులు ఇదే ప్రశ్న అడిగితే ఈ విధంగా నడిపించుకుంటూ వెళ్ళడం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉల్లంఘన కాదా అని అంటే, డీజీపీ గారి ఆన్సర్ చూసి నేను కళ్ళు బయలు గమ్మా. ఏం చేసేది ఇంకా? మా దగ్గర వాహనాలు లేవు కోర్టుకు తీసుకెళ్ళేకి, అందుకే నడిపించుకుంటూ పోయామన్నారు. మా దగ్గర పెట్రోలింగ్ వెహికల్స్ లేవు అందుకే నడిపించుకుంటూ పోయాము అన్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలీసులకి అరెస్ట్ కాబడ్డ వ్యక్తులను కోర్టుకు తీసుకెళ్ళడానికి కూడా వాహనాలు లేవా? అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్. ఏమైనా ప్రత్యేక విమానాలు ఉన్నాయి కదా, ముగ్గురు తిరుగుతుంటారు అంటే అప్పటి షేర్ ఆటో లెక్కన, అవి ఏమైనా ఉన్నాయేమో తీసుకెళ్ళలేదు నేను నిందితులను ప్రత్యేక విమానాల్లో ఏమైనా కనుక జనరల్గా. అంటే ఏపీ పరిస్థితి అంత దారుణంగా ఉంది. పోలీసులకు వాహనాలు కూడా లేవా కోర్టుకు తీసుకెళ్ళడానికి? డీజీపీ గారే ఆ మాట చెబితే అంత ఈజీగా లైటర్ వేలో ఆయన తీసుకుని మా దగ్గర వాహనాలు నడిపించుకుంటూ పోయాము ఏం చేయాలంటే, ఆ డీజీపీ గారి దగ్గర నుంచి ఉల్లంఘన అని ఆసారకు తెలుసు, వాహనాలు లేవు అన్నది అబద్ధము అని తెలుసు. ఒక రాజకీయ నాయకుల్లాగానే యథేచ్ఛగా అంత లైటర్ వేలో మా దగ్గర వాహనాలు లేవు అందుకే నడిపించుకుంటూ పోయాము అనేస్తే ఎవరేం మాట్లాడతారు ఇంకా? ఎవరేం మాట్లాడతారు? ఏమి ఇష్టరాజ్యం అయిపోయిందా నిజంగా. వ్యవస్థల పతనం.